పురాణాల ప్రకారం చవన మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయనపై చెట్లు పొదలు పెరిగిపోయాయి. ఒకనాడు సరియాతి అనే రాజు తన భార్య కూతురు సుకన్యతో అరణ్యానికి విహారానికి వస్తాడు. సుకన్య తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటూ ప్రకాశంగా ఉన్న స్థలంలో పొడిచింది. అవి చవన మహర్షి కళ్ళు అవడంతో అతడు చూపు కోల్పోయి ఎంతో బాధను అనుభవించాడు. కానీ అతడు ఎవరినీ శపించలేదు. తర్వాత రాజ్యమంతా చాలా సమస్యలతో పాటు తీవ్రమైన కరువు సంభవించింది. ఈ విపత్తు గురించి ప్రజలు వచ్చి రాజు వద్ద మొరపెట్టుకోగా ఎవరో ఋషికి హాని చేశారని అనుమానించిన రాజు అందరినీ విచారించగా చివరికి సుకన్య తన తండ్రికి జరిగిందంతా చెప్పింది. వెంటనే రాజు చవనుడిని తన కూతురు తప్పును క్షమించమని వేడుకుంటాడు. చవనుడు సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తాను అని అనగా చవనుడిని వివాహం చేసుకోవడానికి సుకన్య అంగీకరించి వివాహం చేసుకుని భర్తను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటుంది. ఒకరోజు సుకన్య నదీ తీరంలో ఉండగా అశ్విని దేవతలు ఆమెను చూసి ఆంధవృద్ధుడిని విడిచి తమతో రమ్మని కోరతారు. దానికి సుకన్య ఆగ్రహించడంతో అశ్విని దేవతలు ఒక పరీక్ష పెట్టదలిచి ముసలివాడు గుడ్డివాడైన చవన మహర్షిని తాము తమ వైద్య శక్తులతో నవయవ్వనునిగా చేస్తామని చెప్తారు. ఆ విషయం చవన మహర్షికి తెలపగా అంగీకరించి అశ్విని దేవతలతో పాటు నదిలో స్నానం చేసి బయటకు రాగా ముగ్గురు ఒకే రూపంతో నవయవ్వనంలో ఉంటారు. సుకన్య జగన్మాతను ప్రార్థించి తన భర్త చవనుణ్ణి గుర్తిస్తుంది. తనకు యవ్వనాన్ని ప్రసాదించిన అశ్విని దేవతలకు ఇంద్రుని ద్వారా వారు కోరుకుంటున్న అమృతం లభించేలా వరమిస్తాడు.